ప్రైజ్ ద లార్డ్. అధిక బల సంపన్నుడైన క్రీస్తు యేసు నామములో మీరందరూ బలవంతులై ఉందురు గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 86వ కీర్తన 16వ చరణం. నీ బలము అనుగ్రహింపుము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుచు గురియద్దకు చేరి యేసయ్య అనుగ్రహించే శ్రేష్టమైన బహుమానమును పొందవలనని ఆశతో ఆసక్తితో నిరీక్షణతో కొనసాగుచున్న నా దేవుని ప్రియులారా, మన యేసయ్య బలవంతుడైన దేవుడు, అధిక బల సంపన్నుడైన వాడు, పరాక్రమశాలి ఉన్నాడు, యుద్ధశూరుడు, సైన్యములకు అధిపత్యగు దేవుడై ఉన్నాడు. మనము బలహీనులము. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ బలమును అనుగ్రహింపుము అని విన్నపించుకొనుచున్నాడు భక్తుడు. అవును ప్రియులారా, ఈ ఆత్మీయ యాత్రలో, విశ్వాసపు పరుగులో, పరలోకపు ప్రయాణములో మనము అలసిపోకూడదు, సమసిలిపోకూడదు. విశ్వాసములో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, పరిచర్యలో, వాక్యములో, నిరీక్షణలో, ఆత్మ సంబంధమైన ఏ విషయములో కూడా బలహీనులమై ఉండకూడదు. అలయక పరిగెత్తేవారిగాను, సమస్యలక నడిచేవారిగాను మనము కనబడలను. అందుకు మనకు బలము కావలెను. ఆ బలము ఆయనదై ఉండవలెను. ఆయనే మనకు బలమును అనుగ్రహించవలెను. ఆయన అనుగ్రహించే బలము లోక సంబంధమైనది కాదు. అందుకే ఆయన సన్నిధిలో నిలిచి ఆయన వలన బలము పొందేదము. శరీర సంబంధమైన బలము ఒక రోజున బలహీనమైపోవును. యేసయ్య అనుగ్రహించే బలమును మనము పొందుకొనవలెను. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని వ్రాయబడి ఉన్నది కదా. ఆయన వలన బలము పొందుకొని ఆయన వలన మనం బలపరచబడెదము. మన పితరులు ఆయన వలన బలము పొందుకొని శక్తికి మించిన ప్రయాణము చేసి ఆయన పర్వతం మీద ఆయన ఎదుట నిలిచి ఆయన స్వరము వినిరి కదా. ఆయన వలన బలము పొందుకొని గర్వమును, శరీర కార్యములను, నేత్రాశను జయించిన వారిగా ఉన్నారు కదా. శత్రువు యొక్క తంత్రములన్నిటినీ తుత్తునియలుగా చేసిన వారు ఉన్నారు కదా. ఆయన వలన బలము పొంది బలపరచబడి బలమైన సేవ యేసయ్య కొరకు చేయగలిగిరి. వారి బలహీనతలో కూడా దేవుని శక్తిని పొందుకొని శక్తిగల పరిచర్య ఆయన కొరకు చేసి ఆయన కొరకు సిద్ధపడి అనేకులను సిద్ధపరిచిరి కదా. దానికే యెహోవాకు, యేసయ్యకు మహిమ కలుగునుగాక. బలహీనులమై సాతాను చేతికి చిక్కకుండా అడుగడుగున యేసయ్య వలన బలము పొందుకొని బలమని నడుకట్టి చేత కట్టబడిన వారమై యేసయ్య కొరకు నిలబడెదము. పరలోకమునకు ప్రయాణము చేయుదుము. అందుకే పరిశుద్ధాత్మ శక్తిని, బలమును మనం పొందుకొనెదము. ఆత్మ మనకు పరిపూర్ణమైన బలమును ఇచ్చును. ఆయన ఎదుట నిలిచి దీనులమై కృపను పొందుకొని బలవంతులమై ఉందము. బలమైన వాక్యమును చదివి, విని, ధ్యానించి, అనుసరించి వాక్య సారములో ఉన్న బలము చేత నింపబడెదము. దుష్టుణ్ణి జయించెదము. ఆయన యందలి పరిపూర్ణమైనటువంటి నమ్మకమును, విశ్వాసమును కలిగిన వారమై ఆయన మీదనే ఆధారపడి ఆనుకొని ఆయన యందు ఆనందించుచు బలమును పొందుకొని బలమైన పట్టణమైన పరలోక పట్టణమునకు బలవంతులమై దైవికముగా కొనిపోబడెదము. ప్రార్థన. బలవంతుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు. మరొక్కసారి ప్రభువా, మీ దాసులమైన మాకు, మీ ప్రియ ప్రజలమైన మాకు బలమును అనుగ్రహించమని కోరుతున్నాం. మీ బలము చేత శూరకార్యములు జరిగించున్నట్లుగా, మీ వలన బలము పొంది ధన్యులుగా మార్చబడినట్లుగా, అపవాది క్రియలన్నిటిని కూడా జయించున్నట్లుగా, మీ ఎదుట శక్తివంతులు మగునట్లుగా మాకు బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలవంతులుగా చెయ్యండి. మీ ఆత్మ ద్వారా బలవంతులుగా చెయ్యండి. మీ అందరి విశ్వాసము వలన మాకు బలము కలుగునట్లుగా చేసి బలవంతులుగా దైవికముగా కొనిపోబడి బలమైన పట్టణమునకు చేర్చబడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేయమని, ఎవరు బలహీనులు కాకుండా కృప దయచేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్.
నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ బలవంతులై ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.